ఈరోజు మనం పచ్చి రొయ్యలు వేపుడు చేసుకుందాం. అరకిలో రొయ్యలు తీసుకుందాం. పసుపు ఉప్పు వేసి 2-3 సార్లు కడిగి పెట్టుకుందాం. ముందుగా మూకుడు పెట్టి 4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కాక కొంచెం కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న రొయ్యలు వేసుకోవాలి. మూత పెట్టి 10 నిమిషాలు ఉడికించుకుందాం. రొయ్యల్లో చాలా వాటర్ వస్తాయి, మనం వాటర్ వేసుకోకూడదు. కొంచెం పసుపు, ఒకసారి బాగా కలుపుకుందాం. తగినంత ఉప్పు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒకసారి కలుపుకుందాం. 2 స్పూన్ల కారం, ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకొని మూత పెట్టి మళ్ళీ ఉడికించుకుందాం 10 నిమిషాల వరకు. వాటర్ మొత్తం అయిపోయేంత వరకు మనం ఉడికించుకుందాం. కొంచెం దగ్గరగా అయ్యింది చూసారా. ఇప్పుడు 1 స్పూన్ గరం మసాలా, మొత్తం ఒకసారి బాగా కలుపుకుని 10 నిమిషాల వరకు ఫ్రై చేసుకుందాం. ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ప్రాన్స్ ఫ్రై చాలా బాగుంటుంది, చాలా ఈజీ, చాలా టేస్టీ. మీరు కూడా ట్రై చేయండి.